ట్రంప్ తాజాగా చేసుకొచ్చినటువంటి చర్య ఏదైతే ఉందో ట్రంప్ దెబ్బ ఎక్కడ పడింది అంటే యుఎస్ ఎయిడ్ ఇష్యూ. ఒకటి, ఫెడరల్ ఉద్యోగులు 5-6 డిపార్ట్మెంట్లకు సంబంధించి అందరినీ తొలగించేస్తే కోర్టు ఇప్పుడు ఫెడరల్ కోర్టు వచ్చేటప్పటికి వాళ్ళందరినీ తిరిగి తీసుకోమని చెప్పింది. డోజ్ డైరెక్టరేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ వాళ్ళకి సంబంధించిన దాన్ని కూడా తోసిపుచ్చింది. అలాంటి ఇవ్వడానికి వీల్లేదన్నటువంటిది. అది ఎదురు దెబ్బ అయితే ఇప్పుడు మాత్రం ఇది జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ 2000 మంది ఉద్యోగులను తీసేయాల్సి వచ్చింది. ఎందుకంటే దానికి వచ్చేటటువంటి ఫండింగ్ నడిచేదే $800 మిలియన్ యుఎస్ఏడ్ నుంచి ఫండింగ్ వస్తుందంట. ఇప్పుడు ట్రంప్ అయి ఆపేయడంతో దాని మీద ఆల్రెడీ కోర్టులకు వెళ్ళారు కదా, కోర్టు యుఎస్ఏడ్ ఆపేసే హక్కు ట్రంప్కు ఉందని, తాత్కాలికంగా హక్కు ఉందని చెప్పింది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి తీసుకున్నారు. ముందు కింద కోర్టు అయితే చెల్లించమంది, కానీ సుప్రీంకోర్టు హక్కు ఉందండి కాబట్టి ఆగింది. ఈలోపుగా 2000 మంది ఉద్యోగుల్ని తీసేయాల్సి వచ్చింది.